శివాయ గురవే నమ. పండుగలిన తర్వాత ముహూర్తాలు లేవు, లేదా ఉగాది వెళ్ళిన తర్వాత ముహూర్తాలు లేవని చాలామంది అంటూ ఉన్నారండి. అంచేత ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలని మీకు ఫోన్ చేస్తున్నామండి అని కొంతమంది అడగడం జరిగిందండి. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఇప్పటివరకు పంచాంగం రాలేదండి, ఇప్పుడు పంచాంగం వచ్చింది. ఇది వచ్చేటువంటి క్రోధినామ సంవత్సర పంచాంగం. అయితే ముఖ్యంగా మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, పండగ వెళ్ళిన తర్వాత మాఘమాసంలో చక్కగా పాల్గొన మాసంలో ముహూర్తాలు ఉన్నాయండి. ముహూర్తాలు ఏమీ లేకపోలేదు. పండుగ వెళ్ళిన తర్వాత ముహూర్తాలు లేవని అనేటువంటిది అపోహ మాత్రమే. పండుగ వెళ్ళిన తర్వాత చక్కటి ముహూర్తాలు, మంచి ముహూర్తాలు మాఘమాసంలోను పాల్గొన మాసంలోనూ ఉన్నాయి. అంటే ఫిబ్రవరి నెలలోను మార్చి నెలలో కూడా ముహూర్తాలు ఉన్నాయండి. అయితే ఉగాది వెళ్ళిన తర్వాత క్రోధినామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత చైత్రమాసం, అంటే ఎప్పుడంటే అండి, చైత్రమాసం మనకి ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతుందండి చైత్రమాసం. ఈ చైత్రమాసంలో అంటే ఏప్రిల్ 9వ తారీఖున చైత్రమాసం ప్రారంభమవుతుందండి ఉగాది వెళ్ళిన తర్వాత. ఆ చైత్రమాసం అంతా ఏప్రిల్లో నెల మొత్తం అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయండి. ఇంచుమించుగా ఏప్రిల్ చివరి వరకు కూడా ముహూర్తాలు ఉన్న ఇబ్బంది ఏం లేదు. అయితే తర్వాత అంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం అంటే మే నెల, జూన్ నెల కూడా మూడవ అనమాట అండి. ఈ మూడలో ముహూర్తాలు లేవు. అయితే ఆషాఢం ఎలాగ ఆషాఢమే, ప్రతి సంవత్సరం వచ్చేది ఆషాఢమే. ఆషాఢంలో కూడా ముహూర్తాలు లేవు. మళ్ళీ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయండి. అంటే ఆగస్టు 5వ తారీఖు దాటిన తర్వాత ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసం మొత్తం అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత ప్రతి సంవత్సరం భాద్రపద మాసం ఎలాగా శూన్యమాసమే, ఆ భాద్రపద మాసంలో కూడా ముహూర్తాలు లేవు. అంటే సెప్టెంబర్ నెలలో మళ్ళీ ముహూర్తాలు లేవండి. తర్వాత ఆశ్వీజ మాసం అక్టోబర్ 3 నుంచి ప్రారంభం, అంటే దేవీ నవరాత్రి ప్రారంభంలాగా అవుతూ అడపా కొన్ని ముహూర్తాలు ఉన్నాయండి. ఇంచుమించుగా ఆ అక్టోబర్ నెలలో కూడా ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత నవంబర్ 3 నుంచి కార్తీక మాసం ప్రారంభం, కార్తీక మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మార్గశిర మాసం డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అండి. మార్గశిర మాసంలో కూడా ఇంచుమించుగా ముహూర్తాలు ఉన్నాయండి. మొత్తం మార్గశిర మాసం అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత మళ్ళీ పుష్యమాసం ఎలాగా, పుష్యమాసం శూన్యమాసమే కదండి, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాసమే. అంచేత ఈ పుష్యమాసంలో జనవరి నెలలో మళ్ళీ ముహూర్తాలు లేవండి. తర్వాత మాఘమాసం ఫిబ్రవరి నెలలో, మళ్ళీ ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి. అలాగే పాల్గొన మాసం మార్చి, మళ్ళీ పాల్గొనలో కూడా ముహూర్తాలు ఉన్నాయండి. ఈ విధంగా ఈ క్రోధినామ సంవత్సర పంచాంగంలో బ్రహ్మాండంగా ముహూర్తాలు ఉన్నాయండి. ఇటుచి మనకి ప్రధానంగా 12 నెలల్లో ఆషాఢమాసం, భాద్రపద మాసం, తర్వాత పుష్యమాసం 3 మాసాలు శూన్యమాసాలు ప్రతి సంవత్సరం వస్తాయండి ఇవి. ఆ 3 మాసాలు మినహా చూస్తే ఇంకా జ్యేష్ఠమాసం, వైశాఖ మాసం, చైత్రమాసంలో బహుళం తర్వాత 15 రోజులు, ఇంచుమించుగా ఒక 6 నెలలు సుమారు దగ్గరగా ముహూర్తాలు లేవండి. ఒక 6 నెలలు మాత్రమే వచ్చే సంవత్సరంలో ముహూర్తాలు ఉన్నాయి. ఈ విధంగా పండుగ వెళ్ళిన తర్వాత మాఘమాసంలోనూ పాల్గొన మాసంలోనూ ముహూర్తాలు ఉన్నాయి. అంటే ఫిబ్రవరిలోను మార్చిలోనూ ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత సంవత్సరాది వెళ్ళిన తర్వాత 15 రోజులు ముహూర్తాలు ఉన్నాయి. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం ముహూర్తాలు లేవు. మళ్ళీ ఆషాఢం ఎలాగా ఆషాఢమే, శ్రావణ మాసం ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ భాద్రపద మాసం శూన్యమాసం, ఆశ్వేజం, కార్తీక, మార్గశిరం కూడా ముహూర్తాలు ఉన్నాయి. పుష్యమాసం మళ్ళీ ఎలాగా శూన్యమాసమే. తర్వాత మాఘమాసం, పాల్గొన మాసం కూడా ముహూర్తాలు ఉన్నాయండి. చాలామంది ముహూర్తాలు లేవటని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఫోన్ చేయడం జరిగిందండి. కొంతమంది అయితే కలిసి చెప్పడం కూడా జరిగింది. అంటే పంచాంగం రావాలి కదండి, మనం ఒక విషయం చెప్పేముంటుంది కరెక్ట్గా ఉండాలి. అంచేత పంచాంగం చూడకుండా మనం ఏం మాట్లాడకూడదు కదండి. అంచేత పంచాంగం వచ్చిందని చెప్దామనేటువంటి అభిప్రాయంతో ఇప్పటివరకు ఆగానండి. అయితే ఈ 2 నెలలు అంటే పండుగ వెళ్ళిన తర్వాత మాఘమాసం, పాల్గొన ముహూర్తం ఉన్నాయి. సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ముహూర్తాలు అయితే ఉన్నాయి, దాని గురించి మీరేమీ బాధపడవలసిన అవసరం అయితే లేదండి. ముహూర్తాల గురించి మనం మాట్లాడుకున్నామండి. మీ జాతక సమస్యలు కానీ, మీ ఇంటి సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫోన్ చేసినా పర్వాలేదండి. అది మధ్యాహ్నం 3 దాటిన తర్వాత ఇంటికి వచ్చి కలిసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. మీకు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.